కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల్ని వెంటాడి చంపేస్తోందని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. మావోయిస్టుల్ని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ కథ ఇంతటితో ముగిసినట్లు భావించలేమంటున్న బివి రాఘవులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టుల్ని వెంటాడి క్రూరంగా హత్యలు చేస్తుందని, మరోవైపు ఏపీలో తలదాచుకోవడానికి వచ్చినటువంటి మావోయిస్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొంతమంది మొత్తం మీద వాళ్ళని కూడా బోటకు ఎన్కౌంటర్ పేరుతోటి హత్యలు చేస్తున్నారని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అంటున్నారు, ఆరోపిస్తున్నారు. మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ ఎన్కౌంటర్లు, ఈ కగార్ ఆపరేషన్, వీటి మీద? బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేది ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అణచివేయడానికి కోసం తెచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఈ మావోయిస్టులని వీళ్ళని అణచివేయడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు బీజేపీ అమిత్ షా గారి నాయకత్వాన మరీ కర్కశంగా, కర్కోటకంగా ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఒక యుద్ధం ప్రకటించి బాహ్య దేశాలు మధ్య యుద్ధాలు జరగడం చూసాం. అంతర్గతంగా ప్రజల మీద యుద్ధం ప్రకటించి ఆ రకంగా చేయడం అని చెప్పేసి ఇది మొట్టమొదటిసారి ఇప్పుడు చూస్తున్నాం. అది చాలా ప్రమాదకరమైన విషయం. రెండో విషయం ఏంటంటే ఈరోజు మొత్తం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో ఉన్న అడవి ప్రాంతాల్లో విస్తారమైన సంపద ఉన్నది. ఖనిజ సంపద ఉంది, అటవీ సంపద ఉంది, నీటి సంపద ఉంది, పవర్ ఉత్పత్తికి, విద్యుత్ ఉత్పత్తికి పెద్ద వనరులు ఉన్నాయి, మొత్తం ఖనిజాలు అక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ గిరిజనులను ఖాళీ చేయించకుండా, వాళ్ళని వెళ్ళగొట్టకుండా వీటన్నిటిని దోచుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని ఇది మావోయిస్టుల మీద యుద్ధం అనేది కాదు, గిరిజనుల మీద యుద్ధం, అడవి మీద యుద్ధం, నీటి కోసం యుద్ధం ఈరోజు జరుగుతుంది. దానికి అడవుల్లో ఉండే మావోయిస్టులు అడ్డంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని నాశనం చేస్తే తప్ప సాధ్యం కాదని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు జరిగింది. అందుకని ఈ మధ్యకాలంలో చూస్తే ఇప్పుడు గడ్చిరోలిలో టాటా గారికి 4000 ఎకరాల అడవిని ఇచ్చేశారు. మొత్తం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు, ఫారెస్ట్ క్లియరెన్స్ తోటి నిమిత్తం లేకుండా మొత్తం ఈ అడవులన్నింటినీ, ఈ కొండలన్నింటినీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ప్రయోజనం కార్పొరేట్ ప్రయోజనాలు. ఆ కార్పొరేట్ ప్రయోజనాలను కాంగ్రెస్ హయాంలో సరిగా నిర్వహించలేదు కాబట్టి ఈరోజు బీజేపీని వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు ఆ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తుంది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే ఈ యుద్ధం పేరుతోటి ఆ యుద్ధంలో పరస్పరం కాల్పుల్లో మరణిస్తే అది ఒక రకం, కానీ అక్కడ నుంచి పట్టకొచ్చి చిత్రహింసలు చేసి వాళ్ళని చంపుతున్నారు. ఈరోజు జరిగింది ఉంది. ఎందుకని ఇంతమంది ఇక్కడికి తీసుకొచ్చి చంపాల్సి వచ్చింది? ఇక్కడ బీజేపీకి అనుగుణంగా ఉండే ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మిగతా ప్రభుత్వాలను నమ్మేదానికన్నా ఇక్కడికి తీసుకొచ్చి ఆ రకంగా ఎన్కౌంటర్ చేయడం సులభం అనుకొని చెప్పేసి చేసినట్టుగా కనపడుతుంది తప్ప లేకపోతే నిజమైన ఎన్కౌంటర్ లాగా ఏమీ కనిపించట్లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతోటి ఒక హత్యాకాండ సృష్టిస్తుందని చెప్పి, అలాగే కార్పొరేట్ సంస్థలకి పెద్ద ఎత్తున వనరులు కట్టబెట్టేదాని కోసమే ఈ మావోయిస్టులు పెద్ద ఎత్తున హత్యలు చేయటం, అలాగే బోటకు ఎన్కౌంటర్ చేస్తున్నారని బివి రాఘవులు చెప్పుకొస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. విడుదల శాఖ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.